సచివాలయం కింద నేను వాలంటీర్గా పనిచేస్తున్నానన్నా. అన్నా, రాష్ట్రానికి 2 కళ్ళు లాంటి సంక్షేమం, అభివృద్ధి లాంటి వాటిని నవరత్నాలు అనే సంక్షేమాలతో ముడిపెట్టి ఆనాడు మీరు పాదయాత్రలో మా దగ్గరకు వచ్చి మా కష్ట సుఖాలు ఎరిగి నేను విన్నాను, నేను ఉన్నాను, మాట తప్పను మడమ తిప్పను అన్న మాటకి కట్టుబడి ఎవరైతే నిష్పక్షపాతంగా నిస్వార్థంతో కులం మతం వర్గం చూడకుండా ఎవరైతే అర్హులైన వారి దగ్గరికి సంక్షేమ పథకాలు తీసుకువెళ్తారో వారిని గుర్తించి వర్జం లాంటి వాలంటీర్ వ్యవస్థను ఏర్పరిచి రాష్ట్రాన్ని అభివృద్ధి పనుల్లోకి నడిపించిన ఘనత దేశంలో మొదటగా మీకే దక్కుతుందన్నా. అన్నా, నాకు కేటాయించిన 64 కుటుంబాలలో ఏ కుటుంబం ఏ సంక్షేమ పథకానికి అర్హులలో ఆనందం పెదాలపై చిరునవ్వు చూసినప్పుడు చాలా సంతోషం వేసిందన్నా, చాలా సంతోషం వేసింది. ముఖ్యంగా అన్న, ప్రతి నెల తెల్లవారకు ముందే 1వ తారీఖున తలుపు తట్టి ఆ అవ్వాతాతల చేతుల్లో ఆ పింఛను పెట్టినప్పుడు అమ్మా మేము కష్టాలు పడకుండా మా పెద్ద కొడుకు మా మనవడు ప్రతి నెల మీ ద్వారా ఇలా ఇస్తున్నందుకు మా దీవెనలు ఎప్పుడూ ఉంటాయని బాబుకు చెప్పండి అని మా చేతులు తాకినప్పుడన్నా అనుభూతి వర్ణించలేవన్నా. ఒకటి సంఘటన నీకు పంచుకోవాలనుకుంటున్నానన్నా. నా పరిధిలో వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న ఒక తాత హాస్పిటల్లో ఉండటం జరిగింది. ఆ మరుసటి రోజే 1వ తారీఖన్నా నేను మన యాప్ 12 అయితేనే ఓపెన్ అవుతుంది. నేను 12 దాకా తన దగ్గర కూర్చొని ఆ పింఛను ఇవ్వటం జరిగిందన్నా. దురదృష్టవశాత్తు అతను అనుకోకుండా 2-3 గంటలకే చనిపోవటం జరిగిందన్నా. అప్పుడు తన భార్య వచ్చి నన్ను గట్టిగా హత్తుకున్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చిందన్నా. అప్పుడు అనిపించింది నాకు